ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అయితే ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైన చర్చ అండ్ మెయిన్ టాపిక్ తెలంగాణ రైతు బంధు. ఈ వానకాల సీజన్ కోసం ఆల్రెడీ ప్రభుత్వం సర్వం సిద్ధమైంది. సుమారుగా మనకు 42,000 కోట్ల రూపాయలు కావాలి. ఓకే, ఆ రైతు బంధు ఈసారి ఎకరానికి ఎన్ని వేల చొప్పున ఇవ్వబోతున్నారు, అసలు రైతు బంధు ఏ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు, అసలు రైతు బంధు ప్రక్రియ ప్రారంభమయ్యేనా, అసలు యాసంగి సీజన్లోనే చాలా మందికి రాక ఆగమయ్యారు. అయినా చాలా మందికి 10 acres అబోవ్ కూడా పడిపోయాయి. ఇది అక్షరాల నిజం. కావాలంటే మీరు బ్యాంక్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వానకాల సీజన్ రైతు బంధు ఎప్పటి నుంచి ప్రారంభిస్తుంది ప్రభుత్వం, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి వానకాల రైతు బంధు పేమెంట్ ఆల్రెడీ ఎన్నికల కోడ్ ఇంప్లిమెంట్ ఉంది ఇప్పుడు. సో మనకు June 4th ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. తర్వాత మనకు అప్కమింగ్ సూన్ లో సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా కోడ్ పడబోతుంది. కాబట్టి ప్రభుత్వం అలర్ట్ అయిపోయి చాలా సర్వం సిద్ధంగా ఉంది. మొత్తానికి జూలై లేదా జూన్ చివరి వారం నుంచే ఈ వానకాల రైతు బంధు పేమెంట్ అందించడానికి సర్వం సిద్ధంగా ఉన్నట్టుగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అలాగే తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి అంటే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు చాలా స్పష్టంగా క్లియర్గా వెల్లడించారు. కాబట్టి రైతు బంధు పేమెంట్ ఈసారి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఎకరానికి, ఇలా ఎకరానికి 2 సీజన్లో కలిపి 15,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్కరి అర్హులందరి ఖాతాలో నగదు జమ చేసి తీరుతాం. ఏ ఒక్క రైతులకు కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రసక్తి లేదు. అన్నీ కూడా సర్వం సిద్ధంగా ఉంది. కావాలంటే ఈ ఎలక్షన్ కౌంటింగ్ అయిపోగానే వారం 10 రోజుల్లో ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్షరాల నిజంగా ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి మొండి పట్టు కూడా ఎందుకు చేశారని చెప్పేసి, ఎందుకు రైతు బంధు వేయలేదని చెప్పేసి ఈసారి చెంప పెట్టినట్టుగా ఆన్సర్ ఇవ్వబోతుంది ప్రభుత్వం. ఎకరానికి 7,000 చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని వేల రూపాయలు మీకు పెరుగుతూనే ఉంటాయి. దాన్ని కాస్త పంట పెట్టుబడికి అంటే మీకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి లాగోడి కోసం వ్యవసాయానికి వాడుకుంటూ ఈ వీడియోని మాత్రం మీరు నిజంగా రైతు బంధు పేమెంట్స్ ఈ తేదీల్లో వస్తాయా సార్ అని మీరు అడుగుతారు. మొత్తానికి జూన్ చివరి వారం నుంచి 100% రైతు బంధు పేమెంట్ అకౌంట్లో నగదు జమ కాబోతున్నాయి. దీనికి సంబంధించి మీకు ఏదన్నా సలహాలున్నా డౌట్స్లున్నా సజెషన్ ఇవ్వదలుచుకున్న ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.